హాయ్ మూవీ లవర్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఈ వెబ్ సిరీస్ మాత్రం నిజంగా మనకి ఆ ట్రైలర్స్ టీజర్స్ అవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా చూడొచ్చు అనేలా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మనకి ఒక పర్సన్ అయితే గుర్తొస్తారనమాట. ఆయన మన దేశ రక్షణకి సంబంధించిన సలహాదారుగా అయితే ఉన్నారనమాట. సో ఆయన నేమ్ ఏంటి అని మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. అంటే ఇది మెయిన్లీ ఇండియా పాకిస్తాన్ మధ్యన అయితే చెప్పొచ్చు అనమాట. అంటే మన రా ఏజెంట్స్ అక్కడికి వెళ్ళటం, అలాగే అక్కడ ఏజెంట్స్ ఇటు రావడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లోనే మన ఇండియన్ ఎంబసీ తరపున వెళ్ళినట్టయితే ఒక స్పై అయితే వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అలాగే ఇండియా మీద ఎప్పుడు అటాక్ చేస్తున్నారు ఏంటి అదంతా కూడా చెప్తూ ఉంటారనమాట. కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ, అలాగే కొన్ని సీన్స్ బ్రీత్ టేకింగ్ అంటారు కదా, అవైతే ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ లాస్ట్లో క్లైమాక్స్లో అయితే ముందు మనకి టెన్షన్ తెప్పిస్తారని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ ఎపిసోడ్ అంతా కూడా చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేలా అయితే ఉంటుంది. ఇందులో ముఖేష్ ఋషి గారు ఉన్నారు, మౌని రాయ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మౌని రాయ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం దేశం కోసం ఏదైనా చేయగలిగేలా అయితే ఉంటుందన్నమాట. నిజంగా మనం కూడా నమ్మలేం. అంటే ఆవిడ నార్మల్గా ఉన్నట్టు ఉన్నారు కదా అనిపిస్తుంది, కానీ ఆవిడ లాస్ట్లో చేసే పని కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కానీ వెబ్ సిరీస్లో కొంచెం డ్రాబ్యాక్గా అనిపించేది ఏంటి అంటే మాత్రం కాసేపు ఇప్పుడు జరుగుతుంది చూపిస్తూ ఉంటారు, కాసేపు అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు. ఎలా అంటే మిక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, మనకు మూవీస్లో కూడా గతాన్ని చూపిస్తూ మళ్ళీ ప్రజెంట్ జరుగుతున్నది చూపిస్తూ ఇలాగే చేస్తారనమాట. అక్కడ కొంచెం మనకి లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది అనేలా అయితే చూపిస్తారు. చాలా బాగుంది వెబ్ సిరీస్ అయితే. మెయిన్ స్టోరీ లైన్ కొంచెం ఏంటి అంటే కనుక, వాళ్ళంటే ఎవరైతే అక్కడ జనరల్గా ఉన్నారో ముఖేష్ ఋషి గారు ఇండియా మీద ఎలాగైనా అణుబాంబు వేయాలి అని అయితే మాత్రం ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, మిసైల్ని వదలాలి అని. సో మరి దానికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఫండింగ్ అదంతా ఇస్తూ ఉంది చైనా అని అయితే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన ఏజెంట్స్ని, అంటే ఇండియా తరపున వెళ్తారు కదా ఆ ఏజెంట్స్, సో వాళ్ళలో ఒక లేడీని మాత్రం పట్టుకొని మొత్తానికి చంపేయడం జరుగుతుంది. కానీ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మాత్రం వీళ్ళు పట్టుకోలేరనమాట. సో ఆ లేడీని చంపినందుకు ఈయన కోపం వచ్చి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ అతన్ని అయితే చంపేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ముఖేష్ రుచి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్లో అయితే మాత్రం. మంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో ఇంకా సీజన్ 2 కూడా రాబోతుంది అనమాట. సో సీజన్ 1 అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మరి సీజన్ 2 ఇంకే రేంజ్లో ప్లాన్ చేస్తారనేది చూడాలి. క్లైమాక్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ టెన్షన్ కానీ అదంతా వచ్చేలా గట్టిగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు ఈ వెబ్ సిరీస్లో. అలాగే ఒక్క సిచ్యువేషన్లో అయితే మౌని రాయ్ గారిని అక్కడే ఆపేస్తారనమాట. ఇంకా సో పాకిస్తాన్లోనే ఇంకా ఈవిడ ఎండ్ అయిపోతుందా, జీవితం క్లోజా అనుకునే టైంలో ఈయన డైరెక్ట్గా వెళ్తారు. ఎవరైతే మన దేశ రక్షణ సలహాదారుగా ఉన్నారో ఆయన డైరెక్ట్గా వెళ్తారనమాట పాకిస్తాన్కి. ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్లో ఆవిడని సేఫ్గా తేగలిగారా లేదా అనేది మాత్రం లాస్ట్ ఎపిసోడ్లో అయితే పెట్టారు. ఫస్ట్ నుంచి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయడం ఇది చేస్తే మాత్రం మిస్ అవుతారు డీటెయిల్స్ అయితే. సో ఓవరాల్గా ఒక మంచి వెబ్ సిరీస్ని చూసామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇదే వెబ్ సిరీస్ని మూవీగా తీసుంటే మాత్రం ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయ్యేది. ఆ టైప్లో అయితే ఉందన్నమాట. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అని చెప్పి సీజన్ 2లో. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.